నేను నమ్మనమ్మా. నిజంగా మీరు వెళ్ళలేదు అంటే మాత్రం మీరు గ్రేట్. అసలు నిజంగా చెప్తున్నా, ఈ క్షణాన్ని మీరు ఇంతలో యూటిలైజ్ చేసుకున్నారంటే నేను గ్రేట్ చెప్తున్నాను. సో వెళ్ళండి, కానీ ఏ టైంలో వెళ్ళాలి అసలు వెళ్ళాలి. ఈరోజు 2 క్వశ్చన్స్ అప్ప చెప్పమని చెప్పింది, ఈరోజు చెప్పింది, రేపు చెప్పమని. మీరు దాన్ని వాయిదా వేస్తారా చదువుతారా? అంటే దెబ్బలు తినాలని ఇష్టమా లేదా దెబ్బలు తింటేనే నేను చదువుతాను? మీకేమన్నా ఉందా? దెబ్బలు తింటేనే చదువుతాను. అది దాన్ని ఏమంటారు? వాయిదా వేయడమే కదా. వాయిదా వేయడం వల్ల ఒక తప్పు జరిగింది అంటే ఈ చిన్న తప్పులు రేపు పెద్ద పెద్ద తప్పులు అయితే ఈ చిన్న పోస్ట్పోన్మెంటే రేపు ఇంకా పెద్ద జరగవచ్చు. రేపు ఇంటర్ ఉంటుంది, ఇన్ని బుక్స్ పట్టుకొని పోతాడు, 4 బుక్కులు పట్టుకొని ముట్టుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా కాదు? అక్కడ ఇంకా ఇది చిన్నదే అనిపిస్తుంది, అక్కడ అరే మా సార్ వాళ్ళే కదా అని అనిపిస్తుంది. అట్లా ఎన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే ఎవరికి ఇబ్బంది అవుతుంది? చాలా సమస్యలు వస్తాయి. ఎన్నైనా సరే మేడం చెప్పే మెటీరియల్ వినండి, వాళ్ళందరూ తినే వరకు మీరు తింటారు. మన పేరెంట్స్ ఏం చేస్తారు నాకు అదేం లేవో కదా. ఆడవాళ్ళైతే అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన తండ్రి ఏం చేస్తున్నారు, వాళ్ళ కష్టంగా మన పాలు పంచుకున్నట్టు ఏ వాళ్ళ కష్టంలో మన పాలు పంచుకున్నట్టయితే ఏ అవును కదా. ఇంత కష్టాలు పడుతుంది, ఇబ్బంది పడి మనం చదివిస్తున్నారే వాళ్ళు ఒప్పుకుండా తిండి తిన్నా తినకపోయినా ఏంటి ప్లేస్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. నీకు చెప్తారా? నీకు చెప్తే వాళ్ళ కళ్ళలో ఎలా చెప్పాలి? మీది అయిపోయింది సెషన్. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. బ్లేజర్ ఎస్ఏ మీద వచ్చారు వెంకటేష్ సారు వాళ్ళ ఎస్ఏ మీద వచ్చారు. మేడం పాపం బ్లేజర్ వేసుకుంది. ఈ బ్లేజర్ వేసుకొని సెషన్ వరకు ఎస్ఐ మేడం వచ్చారు. వెంకటేష్ సార్తో వాళ్ళ మేడం ఎస్ఐ మేడం వచ్చారు. మీరు రావాల్సి వస్తుంది. బ్లేజర్ మేడం వచ్చారు. నేను వస్తాను.